Please like the video and give a thumb up and press on the subscribe button, okay? Hello everyone, welcome back to our Prague Day 2 vlog from Curly Shruti channel. ఈ డే 2లో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని కవర్ చేసాం. ఈ ప్లేసెస్ చాలా ఫేమస్ మూవీస్లో కూడా ఉన్నాయి. సో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ అండి, నేను మీ కర్లీ శృతి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? యాక్చువల్లీ ఈరోజు మేము డే 2ని డాన్సింగ్ హౌస్తో స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఈ బిల్డింగ్కి డాన్సింగ్ హౌస్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఈ బిల్డింగ్ చూడటానికి డాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తుందంట, అందుకని డాన్సింగ్ హౌస్ అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం చార్లెస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఈ చార్లెస్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అండ్ మోస్ట్ టూరిస్ట్ విజిటెడ్ ప్లేస్ అండి. సరే, ఇప్పుడు ఈ చార్లెస్ బ్రిడ్జ్ టవర్ ఎక్కబోతున్నాం. ఈ బ్రిడ్జ్కి 2 సైడ్స్ టవర్స్ ఉంటాయి. సో మేము ఈ సైడ్ నుండి టవర్ ఎక్కబోతున్నాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టవర్ని ఎక్కడం మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టవర్ ఎక్కేద్దాం పదండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయా, ఈ టవర్ ఎక్కడానికి టికెట్ తీసుకోవాలండి. సో మేము టికెట్ తీసుకుందాం, ఇంకెక్కేద్దాం పదండి. ఫైనల్లీ మనం టవర్ పైకి వచ్చేసాం. చూసారా, మనం ఇటు సైడ్ నుండే అండి వచ్చాము. కింద చూసారా మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో. అసలు ఈ టవర్ ఎక్కడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ చూడటం కోసమే వచ్చాం. సో ఈ బ్రిడ్జ్ని చూస్తుంటే మీకు ఏమన్నా మూవీ గుర్తొస్తుందా? నాకైతే ఒక మూవీ గుర్తొచ్చింది. మీకు ఒక చిన్న సీన్లో చూపిస్తాను, మీకు కూడా గుర్తొస్తుంది అనుకుంటున్నాను. చూసేయండి. सुलझा दे हो मैं दस्तक हूँ तू बंद किवाड़ों सा. చూసారా అండి, ఈ క్లిప్స్ చూస్తుంటే ఏమన్నా గుర్తొచ్చిందా? అదే అండి, ఈ క్లిప్స్ రాక్ స్టార్ మూవీలోది. ఈ మూవీ అంటే నా హస్బెండ్కి చాలా ఇష్టం, అందుకే నన్ను ప్రాగ్కి తీసుకుని వచ్చారు తెలుసా. మనం కూడా ఆ మూవీలో సీన్స్ లాగా ట్రై చేద్దామని నా హస్బెండ్ని అడిగితే ఏమన్నారో తెలుసా? నీకు కెమెరా మీద ఆశలు వదిలేసుకోవాలని ఉందా అని అడిగారు. అది నిజమే కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నామండి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత టౌన్ చాలా బాగుంటుందంట. ఒకసారి మనం కూడా వెళ్ళి చూసేద్దాం రండి. సరే అండి, బ్రిడ్జ్ దాటిన తర్వాత ప్లేసెస్ చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడైతే మనము ప్రాగ్ కోటకి వెళ్ళిపోదాం పదండి. బా, ఇక్కడ నుండి చూస్తుంటే అసలు ఎంత బాగుంది. బయట నుండి చూస్తుంటేనే ఈ కోట ఇంత బాగుంది. అసలు యాక్చువల్లీ కెమెరాలో కంటే డైరెక్ట్గా చూస్తుంటే కళ్ళు జిగేల్ అంటున్నాయి. మీరు కూడా ఒకసారి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. చూసారా అండి, ఈ బిల్డింగ్స్ ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫీసెస్గా యూజ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఇక్కడ గోడని చూస్తున్నారండి, ఇది అప్పట్లో యుద్ధానికి డ్యామేజ్ అయ్యి ఇలా అయిందంట. అదే అక్కడ టూరిస్ట్ గైడ్ చెప్తున్నారు. ఇంకా ఆలస్యం లేకుండా కోటను చూసేద్దాం పదండి. వావ్, చూసారా ఎంత బాగుందో కదా. ఈ కోట అంట 9వ శతాబ్దం నుండి ఉనికిలో ఉందంట. అయితే ఇది 1000 సంవత్సరాలకు పైగా పాతది. ఈ కోట ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాచీన కోటల్లో ఒకటంట. ఇది సుమారు 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్ళడానికి టికెట్లు తీసుకున్నాం. పదండి ఎలా ఉంటుందో చూసేద్దాం. ఐ హోప్ ఈ ప్రాగ్ కోట మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సరే, మేము ఇక్కడ నుండి వ్యూ చూసేసి ఇంకా రిటర్న్ అయిపోవాలనుకుంటున్నాం. నేను ఈ ప్రాగ్లో ట్రాన్స్ బస్ అండ్ కార్లో తిరిగానని, మా శ్రీవారి అండర్ గ్రౌండ్ ట్రైన్స్ కూడా ఎక్కాలని చెప్పి అండర్ గ్రౌండ్ ట్రైన్స్ కూడా ఎక్కించారు. సో మా డే 2 ప్రాగ్ ట్రిప్ ఇలా ఫినిష్ చేసాం. అలాగే మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఐ హోప్ మీకు మా ప్రాగ్ జర్నీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.